ఒక ఒకటో తారీఖు కల్లా జీతం అన్నటువంటిది మళ్ళీ కలగానే మిగులుతోంది ఆ ప్రభుత్వ ఉద్యోగులకి. జగన్ టైంలో అట్లాంటి పరిస్థితి ఎదురైంది. కరోనా తర్వాత నుంచి ఆ తిప్పలు పెరిగినాయి. అందుకే ఉద్యోగులందరూ జగన్‌కి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ ప్రభుత్వం ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామంది, ఇచ్చామంది. తర్వాత డీఏలు చూస్తే చివరికి 4 డీఏలు పెండింగ్ పెట్టి, ఒకటి రిలీజ్ అంది. అవి కూడా కలిపిస్తాం. ముందేమో అవి ఎప్పుడో తర్వాత ఇస్తాము రిటైర్ అయ్యాక అని చెప్పి, ఇప్పుడు లేదు కలిపిస్తామని. తీరా చూస్తే ఇప్పుడు ఉద్యోగులు పెన్షన్లకు ఒకటవ తారీఖు జీతాలు పెన్షన్లు ఇస్తామన్నటువంటిది అందలేదు అంటూ సాక్షి రాసుకొచ్చింది. ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు తొలి నెల మాత్రమే జమ చేసింది. ఆ తర్వాత నుంచి ప్రతి నెల జీతాలు పెన్షన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నెల కూడా ఉద్యోగులు పెన్షన్లు అదే పరిస్థితి. ఒక్క రాష్ట్ర సచివాలయం సిబ్బంది తప్ప ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇంకా జీతాలు పడలేదు. తక్కువ జీతాలతో పనిచేసే హోంగార్డులు, వీఆర్ఏలకు సైతం ఒకటో తేదీన జీతాలు ఇవ్వట్లేదని ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. తమది అదే దుస్థితిని ప్రతి నెల 10వ తేదీ అయినా సరిగ్గా పెన్షన్ అందడం లేదని పెన్షనర్లు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం చేసిన 3,000 కోట్ల అప్పుకు సంబంధించిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరిన తర్వాత ఇస్తారేమో అంటూ ఉద్యోగులు పెన్షన్ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటిది రాసుకొచ్చారు. కరెక్ట్, మంచిదే. కానీ ఇంతకీ వీళ్ళకి అప్పుడు ఆ బుద్ధి రాలేదా వైసీపీకి?